గత 3 నెలల నుంచి ముఖ్యంగా రామాయపట్నం కానీ లేదా కరేడు తాలూకా భూములు తీసుకునే విషయం మీద కొంత అక్కడ రైతులు పిలిస్తే వెళ్ళి దాని మీద కొంచెం వర్క్ చేసిన పరిస్థితి. ఇక్కడ రైతుల్ని మనం అడిగితే మిమ్మల్ని అడిగారా, ఏమన్నా ప్రభుత్వాలు ఏమన్నా మీతో చర్చించాయా, కాంపన్సేషన్ తాలూకు ఏమన్నా చర్చలు జరిగాయంటే ఏమి లేదు, జస్ట్ మా అకౌంట్లో వేసారని అక్కడ అమాయకంగా రైతులు చెబుతున్న విధానం చూస్తే, సో దాని మీద కొంచెం లోతుగా అవగాహన తెచ్చుకోవడానికి వడ్డే సోమనాథేశ్వరరావు గారిని, అలాగే ఈ రిహాబిలేషన్ ముఖ్యంగా ఎందుకంటే ఈ భూములందరూ రైతులు ఇచ్చేస్తే దాని మీద ఆధారపడ్డ వర్గాల పరిస్థితి ఏంటనేది దాని మీద బాగా వర్క్ చేసిన కురు వినయన్న లాంటి వాళ్ళని, సో వీళ్ళని మొన్న తీసుకొచ్చి ఆ గ్రామాల్లో తిప్పిన పరిస్థితి, వాళ్ళతో మాట్లాడిన పరిస్థితి. సో ఇక్కడ మాకు అర్థమైంది ఆ ప్రాంతాల్లో మేము తిరిగిన దాంట్లో 2013 భూసేకరణ చట్టం ప్రకారం కాంపన్సేషన్ రావాలి కదా, రిహాబిలేషన్ ఉండాలి కదా, లేదా ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపాధి చూపించే పరిస్థితి ఉండాలి కదా. సో అమరావతి ప్రాంతంలో సిఆర్డిఏ చట్టం ఎన్ని ఉన్నాయి, అసలు ఇక్కడ వీళ్ళకేం లేకుండా వెళ్తున్నా దీని మీద ఏందనేది కానీ ఒకసారి కానీ లోతుగా వెళ్ళి పరిశీలించి చూస్తే, అంటే వడ్డే సోమనాథేశ్వరరావు గారు చెప్పిన ఇన్పుట్ బట్టి చూస్తే ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 ఏదైతే ఉందో దాన్ని అమెండ్ చేసిన ఫలితమే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ ల్యాండ్ పారిశ్రామిక అభివృద్ధి చేయడానికి ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ అడ్డంగా ఉందని 2017లో దాన్ని మోడిఫై చేసిన పరిస్థితి. దాన్ని ఎఫెక్టివ్గా జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకొని ఆ ప్రభుత్వం లేని పరిస్థితి, ఇవన్నీ మనం చూస్తే అర్థమవుతాయి. అసలు 2013 భూసేకరణ చట్టం ఏం చెప్తా ఉంది, ఆ భూసేకరణ చట్టానికి చాలా మంది ముఖ్యంగా ఇప్పుడు రైతులు కానీ రైతు నాయకులు కానీ, ఎందుకంటే బేస్డ్ ఆన్ పాస్ట్ ఎక్స్పీరియన్స్, ఎప్పుడైతే గ్లోబలైజేషన్ రాగానే ఈ భూములు ఇచ్చే పరిస్థితి ఇవన్నీ ఉండటంతో ఎక్కడికెక్కడ రైతుల భూములు లాగేసుకొని ఆ రోజు హైటెక్ సిటీ డెవలప్మెంట్ అయినా ఆ శ్రమ అంతా కూడా అప్పుడు భూములు ఉన్న రైతుల భూములు లాగేసుకున్న పరిస్థితి. అలాగే గంగవరం పోర్టు కానీ, అలాగే రిలయన్స్ గ్యాస్కి ఇచ్చిన వీళ్ళంతా కూడా చరిత్రలో కనపడకుండా పోయిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఆ ఆ ఆ ఆ చరిత్ర మీద నిర్మించబడిన దాంట్లో సమిధులుగా సో చేసిన పరిస్థితి. వీటన్నిటి నుంచి బయటపడేయటానికి రైతు ఉద్యమాలు వీటన్నిటితో వచ్చిందే భూసేకరణ చట్టం 2013. ఇది ఒక అద్భుతమైన చట్టం, ఎందుకంటే ఆ 2013 భూసేకరణ చట్టం ప్రకారం సో భూములు తీసుకోవాలంటే ఒక కాజ్ ఉండాలి, అంటే ఒక పబ్లిక్ పర్పస్ ఉండాలి. అంటే సపోజ్ రామాయపట్నం పోర్ట్ వస్తుంది, లేదా ఒక హైవే వస్తుంది, లేదా ఇంకేదన్నా వస్తుంది, ఇవన్నీ కూడా జాతి సంపదే కాబట్టి సో ఈ కేసులో ల్యాండ్ అక్విజిషన్ చేయడానికి పర్మిషన్ ఇచ్చింది. ఆ పర్మిషన్ కూడా కాంపన్సేషన్ బాగా, ఎందుకంటే ఈ భూమి కోల్పోయే రైతు సో అన్నీ కోల్పోతాడు కాబట్టి ఇతను భవిష్యత్తులో డెవలప్మెంట్లో కూడా ఇతను పాటు చేద్దాం. దాంతో గ్రామాల్లో భూమి పోతే ఎకరాకి సపోజ్ మార్కెట్ రేట్ని బట్టి 4 రేట్లు ఇచ్చే విధానం, అంటే సబ్ రిజిస్టర్ రేట్లు, గవర్నమెంట్ రేట్ ఒక 10 లక్షలు ఉంటే 4 రేట్లు అంటే 40 లక్షలు, అలాగే సిటీలో అయితే 2 రేట్లు ఇచ్చే విధానం. అలాగే రెండోది రిహాబిలేషన్ రీసెటిల్మెంట్, అంటే ఒక రైతులదే కాదు, ఆ ఊరు చుట్టూ ఉన్న పొలం తీసేసుకుంటే ఆ రైతులు ఎలా వెళ్ళాలి, ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళ సంగతి ఏందని దాని మీద కూడా యాక్ట్ బాగా చెప్పిన పరిస్థితి. ఇవి రెండు కాక మూడోది వచ్చేకి మెయిన్ సో ఏదైతే ఈ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, అంటే అవసరమే మన పారిశ్రామిక అభివృద్ధి అవసరమే, బట్ దీనివల్ల సోషల్ ఇంపాక్ట్ అవుతుందా, ఎక్కువ ఇంపాక్ట్ అవుతుందా, దాని అసెస్మెంట్ మీద క్లియరెన్స్ అన్ని కూడా, అంటే అడవులు కొట్టేసి మొత్తం అభివృద్ధి చేస్తున్నాను కూడా ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఒప్పుకునే పరిస్థితి లేదు. సో ఇలా ఈ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి లాస్ట్ వచ్చే రైతుల సమ్మతితోటే ల్యాండ్ అక్విజిషన్ చేసే గొప్ప ప్రయోజనం ఏంటో చెప్పాలంటే, సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లు వచ్చినప్పుడు సో 70%, అలా కాదు ఓన్లీ ప్రైవేట్ కంపెనీలకు వచ్చినప్పుడు ఇలా, లేదు ఓన్లీ గవర్నమెంట్ రిలేటెడ్ అయితే ఈ క్లాజ్ లేదు, గవర్నమెంట్ దాన్ని పెట్టి వెళ్ళే ప్రశ్న. అంటే ఇక్కడ 80% ఒకవేళ మనం చెస్ క్రియేట్ చేసి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలనుకుంటే 80% గ్రామాల్లో ఉన్న వాళ్ళు అప్రూవ్ చేయాలి. అంటే ఈ 80% వాళ్ళు అప్రూవ్ చేసినప్పుడు ఏమవుతుందంటే చర్చిస్తారు, వాళ్ళు కూడా హ్యాపీగా డిస్కషన్ అవుతుంది, అంతో అక్కడ ఉన్నవాళ్ళు ఎలా బతకడానికి అవకాశం, వాళ్ళకి ఏమన్నా వచ్చే కంపెనీల్లో ఉద్యోగాలు వస్తాయి, ఇవన్నీ చర్చకు వస్తాయి. ఇంత గొప్ప యాక్ట్ అది 2013 భూసేకరణ చట్టం. దాన్ని సో మోడిఫై చేస్తే కానీ మనం ఈజీగా సులభంగా రైతుల దగ్గర నుంచి భూమి కొట్టేయగలమన్న ఆలోచన దాంతోపాటే 2013 భూసేకరణ చట్టానికి అమెండ్ చేసి 2017లో దాన్ని అమెండ్మెంట్ చేసిన పరిస్థితి.
ఈ అమెండ్మెంట్లో కూడా దుర్మార్గంగా వీళ్ళు చెప్పింది కాంపన్సేషన్ పార్ట్ వచ్చాయి కదా 4 రెట్లు కదా, దాన్ని డైల్యూట్ చేశారు. దానికంటే ఇంకెక్కువ బెటర్ కాంపన్సేషన్ ఇవ్వడానికి ఆ క్లాజ్ని మార్చాం. ఆ 4 అనేది తీసేశారు. సో వీళ్ళు జనరల్గా మనం ఏమనుకుంటాం, ఇప్పుడు 4 కాదు ఇంకొక 5 ఇస్తాడామో 6 ఇస్తాడామో అనుకుంటాం. ఇక్కడ ఈయన ఉద్దేశం 4 కాదు, అవసరమైతే 2 లేదా అవసరమైతే 3 మన ఇష్టం వచ్చినట్టు జీవో ఇచ్చుకోవడానికి ఆ క్లాజు 28 ఏదో క్లాజ్ పెట్టింది. దాన్ని మనం యాక్ట్లో చూస్తే అర్థమవుతుంది. రెండోది ఇక్కడికి వచ్చాకి, సో ఈ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే పచ్చని పొలాలని ఈ పారిశ్రామిక అభివృద్ధి పేరుతో లాక్కకూడదు. అంటే ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో కొన్ని ఏరియాలు అంటే లోపల సైడ్ కొన్ని పంటలు సరిగా లేకపోయినా ఈ ఈ కరకట్ట ప్రాంతంలో ఇవన్నీ కూడా మంచి భూములు ఇవన్నీ. సో వీటిని లాక్కోవటానికి అది అడ్డొస్తుంది కాబట్టి సో దాని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు అది కూడా చేసిన ఇంపాక్ట్ అంటే ఎగ్జామ్షన్ అంటే సోషల్ అసెస్మెంట్ లేదా ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది ఎగ్జామ్షన్ ఇచ్చే విధంగా కొన్ని ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్కి ఎగ్జామ్షన్ ఇచ్చే విధంగా దాన్ని అక్కడ మోడిఫై చేసిన విధానం. మూడోది వచ్చేకి రైతుల సమ్మతి 80% 70% ఉంది కదా, దాన్ని కూడా రిలాక్సేషన్ చేసిన పరిస్థితి. అంటే ఇక్కడ కలెక్టర్కి పవర్స్ ఇస్తూ ఊళ్ళో ఓ 10 మంది విఘ్నత ఉన్న రైతులు అంటే బాగా తెలివితేటలు ఉన్న రైతులతో కలెక్టర్ డిస్కస్ చేసి కలెక్టర్ ఫీల్డ్లోకి వెళ్ళి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఇలా చేసేసి కాంపన్సేషన్ నిర్ణయించేసి భూసేకరణ చేస్తా ఉన్న దాంట్లో అంటే మొత్తం భూసేకరణ చట్టాన్ని తొంగలో దొక్కి అంటే చెప్పాలంటే దాన్ని లేకుండా చేసి రైతుకు ఉరితాడు బిగించాడు అనేది మనం అనుకోవాలి. ఎందుకంటే దుర్మార్గం ఉండదని అనుకోవాలి. ఎప్పుడైతే ఇది సో అమరావతి తాలూకా ఏరియాకి దీన్ని ఉపయోగించాడంటే అమరావతి రైతులకు ఎందుకు నష్టం జరగలేదంటే వాళ్ళు భూసేకరణకి వెళ్లకుండా సో ల్యాండ్ పూలింగ్కి వెళ్ళిన విధానం, దాంతో వాళ్ళకి డెవలప్మెంట్లో పాటు ప్లస్ అమరావతిలో సిఆర్డిఏ చట్టం అక్కడ కూడా ఏకపక్షంగా వెళ్తున్నా. సో కొరివెని అన్న నిన్న చెప్పినట్టు వీళ్ళందరూ కలిసి సిఆర్డిఏ చట్టంలో వీళ్ళ అసైన్ ల్యాండ్ పరిస్థితి ఏంటి, ఇక్కడ దీని మీద బతుకుతున్న రైతు కూలీల పరిస్థితి ఏంటి, ఈ గ్రామాల్లో ఉపాధి పోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళందరికీ సో అనుగుణంగా ఒక చట్టాన్ని తెచ్చి అది ఉంది. బట్ ఇక్కడ అది లేదు. రామాయపట్నం కరేడు దాంట్లో అసలు ఏమీ లేవు. ఫోన్ తీసేసుకున్నారు చేవూరు దగ్గర, ఆ ఊళ్ళో వాళ్ళ సంగతి తెలియదు, ఆ ఊళ్ళో గ్రామం కూడా సంగతి తెలియదు. ఆ పోని గ్రామం అన్న తీసుకొని వాళ్ళకి రిహాబిలేషన్ చేస్తే మళ్ళీ కాస్ట్ అవుతుంది, అది లేదు. ఇవేమీ లేని పరిస్థితి అక్కడ చూస్తే ఆశ్చర్యం కలిగింది అనేది మాకు అక్కడ చూసిన దాన్ని బట్టి మాకు అర్థమైంది. ఇక్కడ ఈ ఈ ఈ ఈ మొత్తం అంశంగానే మనం అబ్జర్వ్ చేస్తే దీన్ని వాడేసుకొని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే సో ఆయన కూడా ఈయన ఎలాగూ సో ఇది డెవలప్ చేసాడు, దీని మీద చర్చ కూడా రాలేదు. సో జనరల్గా అయితే నేను రైతు పక్షం, మా నాయన రైతు నాయకుడు, ఇవన్నీ సో దాని పార్టీలో స్లోగన్స్ అన్న పెట్టుకోండి. ఈ భూసేకరణ చట్టం అమెండ్ చేశాడే దాన్ని మళ్ళీ బ్యాక్ తీసుకొద్దాం దాని మీద అనేది ఏమీ లేదు. ఆ రోజు అయితే చర్చలో మాట్లాడి వదిలేశారు, తర్వాత వీళ్ళు వాడుకోవటం మొదలుపెట్టి సో ఇక్కడ రామాయపట్నం పోర్టు దగ్గర పోర్టు పేరు చెప్పి, ఎందుకంటే భూసేకరణ చట్టంలో భూమి తీసుకోవాలంటే కాజు ఉండాలి కదా, పోర్టు పేరు చెప్పారు. పోర్టు పేరు చెప్పి ప్రైవేట్ వ్యక్తి అయిన విశ్వేశ్వరరెడ్డికి కూడా ల్యాండ్ ఇవ్వాలి కాబట్టి దాని ద్వారా ల్యాండ్ని అక్వైర్ చేసేసి కొత్త భూసేకరణ చట్టం ప్రకారం కలెక్టరు ఆ ఊళ్ళో ఉన్న 5 ఎవరో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఆ టైంలో సో మాన్గుంట మహేందర్ రెడ్డి దీనికి ఇత్తనం వేసిన పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు అతను బాగా వాళ్ళ కోసం పనిచేసిన పరిస్థితి. అతనికి సంబంధించిన నాయకులు గ్రామాల్లో ఉన్న వాళ్ళతో డిస్కస్ చేసి ఆ రోజు కాంపన్సేషన్ 1.25 ఫ్యాక్టర్ అంటే జనరల్గా 2 ఫ్యాక్టర్ ఉన్నది 1.25 అంటే 2.5 అంటే జనరల్గా 4 టైమ్స్ రావాలి, అంటే సబ్ రిజిస్టర్ వాల్యూ 4 టైమ్స్ రావాలి. దాన్ని 2.5 చేశారని అక్కడ రైతులు చెప్తా ఉన్నారంటే అక్కడ కూడా రైతులు ఎలా ఒప్పుకున్నారు అనేది కూడా అంటే వాళ్ళ కొంతమందికి వైటు కొంతమందికి బ్లాక్ ఇలా వెళ్ళారనేది అక్కడ రూమర్ కూడా జరుగుతున్న పరిస్థితి. ఆయన ఇన్ని చేశాడు, అరాచకాలు చేశాడు. అసలు జగన్మోహన్ రెడ్డి బినామీ విశ్వేశ్వరరెడ్డి అనేతను సిడిసై ఎలక్ట్రికల్ అంటే ట్రాన్స్ఫార్మర్స్ మైనింగ్, అతని మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు, ఇన్ని మాట్లాడారు. ఇన్ని అసలు విపరీతంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కానీ ఇంకా అసలు ఆనం వెంకటరామనారెడ్డి కానీ ఇంకా చెప్పితే సో బీజేపీ తాలూకా లంకా దినకర్ గారు కానీ అలాగే జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ కానీ సో మొత్తం ఓదరగొట్టేశారు. ఏంటంటే ఈయన ఒక జగన్ రెడ్డి బినామీ, ఈయనకి 50,000 కోట్లు వేశారు, అవన్నీ మాట్లాడారు. ఎలక్షన్ ముందు ఇవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ అన్ని జరగగానే శుభ్రంగా వెళ్ళి ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా పార్టీకి నిధులు కొంత కిక్ బ్యాక్ కూడా ఇచ్చాడని రూమర్ జరుగుతున్న ఈ పరిస్థితులలో హ్యాపీగా గెలిచిన తర్వాత ఇతను ఒక పెద్ద పారిశ్రామికవేత్త అయిపోయాడు. ఈ పారిశ్రామికవేత్తను మనం ఏమీ టచ్ చేయకూడదని కొత్త స్లోగన్తో లోకేష్ బాబు రావడం, దీంతో మళ్ళీ ఈయనకి అక్కడ భూమి 1500 ఎకరాలు
జగన్మోహన్ రెడ్డి అయితే కాదు 8,500 ఎకరాలు ఇవ్వాలని. సో అక్కడ తీసేసి ఇక్కడ కరేడు ప్రాంతంలో పచ్చని మామిడి తోటలు అంటే చెప్పాలంటే ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్న తోటలు అక్కడ వెళ్ళి మీరు చూస్తే అర్థమవుతుంది. అంటే ఉలవపాడు మామిడి అంటేనే దేశంకే ప్రసిద్ధి. అలాంటి మామిడి తోటలను కొట్టేసి ఆ ఏరియాలో సోలార్ ప్లాంట్ పెట్టడం కోసం ఇదే ప్రాసెస్ అప్లై చేయడం వల్ల ఆ ఊళ్ళలో రైతులకి వాళ్ళని అప్రోచ్ అయింది లేదు, వాళ్ళకి ఎంత కాంపన్సేషన్ ఇస్తామన్నది లేదు, వాళ్ళతో బార్గెన్ చేసింది లేదు. అలాగే ఆ రైతు మీద ఆధారపడి రైతు కూలీల సంగతి తెలియదు, వాళ్ళు ఎలా ఉండాలో తెలియదు, ఈ చుట్టూ పొలం లాగేసుకుంటూ ఊళ్ళో ఎలా బతకాలో తెలియదు, ఏమీ తెలియదు. కొన్ని ఏజెన్సీలు పెట్టేయటం, ఆ ఊళ్ళో ఉన్న పొలిటికల్ సిస్టమ్ అప్పుడైతే వైసీపీ వాళ్ళు పెట్టేయటం, ఇప్పుడైతే టీడీపీ. సో దగ్గరుండే ఎమ్మెల్యే కూడా వీళ్ళంతా కూడా దగ్గరుండి మరీ రైతులు గొంతు కోస్తున్న పరిస్థితి ఇది నేను చెప్తా ఉంది. నిజంగానే ఒక అసెంబ్లీకి రైతు సమస్యలు తెలిసి సామాన్యుడిగా నిల్లుంటే సో ఈ 2017 భూసేకరణ చట్టం తాలూకా చర్చించేవాడు, దీని మీద అవసరమైతే పోరాడేవాళ్ళు. ఆ రోజు అందరు వెళ్ళిన వాళ్ళందరూ కూడా అసెంబ్లీకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా రాజకీయ పార్టీల తాలూకా లేదా మనీ ప్రభావం లేదా ఆ పార్టీలకు లాయల్గా ఉండాలన్న ఆలోచనతో నోరు మూసుకుని కూర్చున్న పరిస్థితే ఈ భూసేకరణ చట్టం తాలూకా మోడిఫికేషన్స్ ఇప్పుడు మనకు గుదిబండగా మారబోతా ఉంది. ఈ రోజు రేపు ముఖ్యంగా చెప్పాలంటే లోకేష్ బాబు నేను ఒక 2 లక్షల ఎకరాలను సేకరిస్తానని చెప్తున్నాడు. రేపు ఇదే మన కందుకూరులో జరుగుతుంది. మన కందుకూరు ప్రాంతంలో ఇప్పుడు హైవే పోయింది కాబట్టి హైవే పక్కన ఉన్న భూములన్నీ రేట్లు బాగానే వస్తాయి కాబట్టి ఇక్కడ ఒక చెస్ క్రియేట్ చేస్తానని చెప్తాడు. సో అక్కడ చెస్ క్రియేట్ చేయడానికి ఏదో ఒక కాజ్ చెప్పేస్తాం, ఇది ఒక ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ చేస్తాం అని చెప్పేసి ముందు ల్యాండ్ అంతా తీసుకునే విధానం వచ్చినప్పుడు అక్కడ మళ్ళీ సో పోతుంది. ఇదేం అభివృద్ధి? అంటే అభివృద్ధి అంటే ఏంటి మీ ఉద్దేశం? అంటే ఒక 90% బతికే జీవనమైన వ్యవసాయము లేదా మామిడి తోటకు సంబంధించిన మార్కెట్ వాళ్ళు లేదా ఇవన్నీ వీళ్ళందరినీ చంపేసి ఓ 10% అంటే ఒకవేళ సోలార్ కంపెనీ పెడితే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? సోలార్ ప్లాంట్కి ఉద్యోగాలు ఏం రావు. కొన్ని బీపీసీఎల్ పెడితే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? కెమికల్ ఇంజనీరో మెకానికల్ ఇంజనీరో వీళ్ళు వస్తారు. వీళ్ళు ఎలాగో ఆ ఊళ్ళో పనిచేసే వాళ్ళు కెమికల్ ఇంజనీర్ మెకానికల్ ఇంజనీర్ నార్త్ ఇండియా వాళ్ళని తెస్తారు. ముఖ్యంగా బీపీసీఎల్ అయితే ఆడ హిందీ వచ్చే ఉండాలి, వాళ్ళు వచ్చేస్తారు. అలాగే ఇప్పుడు చూస్తే ఈవెన్ రామాయపట్నం పోర్టు దగ్గర పని జరిగే దాంట్లో కూడా బీహార్ వాళ్ళని తీసుకొచ్చారు. ఎందుకంటే వీళ్ళ స్కిల్ లేదు, వాళ్ళకి లేదు. అంటే ఈ ప్రాంత ప్రజలంతా చచ్చిపోవాలా? అంటే మీ 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 ఒక్క కంపెనీకి ఇచ్చుకోవడం కోసం, మీరు అభివృద్ధి చేస్తారని చెప్పుకోవడం కోసం 90% రైతులు చంపేయాలా? ఆ రైతు మీద ఆధారపడ్డ గ్రామాలను చంపేయాలా? అంటే గ్రామాలు వలసకెళ్ళాలా? వాళ్ళ భూమి ఇచ్చి బిచ్చగాళ్ళు అవ్వాలా? అని అడుగుతున్నాడు. ఇదేం అభివృద్ధి? ఇందుకే మీరు ఓడిపోతా ఉన్నారు. నేను ఇంత అభివృద్ధి చేశాను హైదరాబాద్ని, 2004లో నన్ను ఓడిపించారంట. ఆ రోజు కూడా ఇదే మీరు వెళ్ళిన విధానం. 10%కి సాఫ్ట్వేర్ కంపెనీలు అయింది, ఉపాధి ఉన్న వాళ్ళు ఉద్యోగం వస్తున్నాయి. 90% రైతులు, మిగతా వర్గాలు రైతు భూములన్నీ తీసుకొని రైతులతో రైతు నాయకులతో అడ్డగోలుగా వ్యవహరించిన విధానమే కాబట్టి ఆ రోజు ఓడిపోయారు. అలాగే 2019లో కూడా మీరు ఓడిపోయిన విధానం. రావటం ఇదే అమరావతి, ఇదే డిస్కషన్, ఇదే ల్యాండ్ అక్విజిషన్, ఇదే విధానం వెళ్ళారు కాబట్టి ఓడిపోయారు. మళ్ళీ 2029 కూడా అలాగే ఓడిపోతారు. ఎందుకంటే మీరు వెళ్ళే విధానం 10% కోసం పనిచేస్తున్నారు, ఉన్నోళ్ళ కోసం పనిచేస్తూ ఉన్నారు, కార్పొరేట్ కంపెనీల కోసం పనిచేస్తున్నారు, కమిషన్ కోసం పనిచేస్తున్నారు. ముఖ్యంగా మీ అబ్బాయి చెప్పాలంటే ఇండోసోల్ లాంటి వ్యక్తితో మీ అబ్బాయికి సంబంధాలు దేనికి? సో ఆ రోజు ఆరోపించిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఎందుకు అతనికి ల్యాండ్ ఇవ్వాలన్నది అక్కడ లోకల్ ఎమ్మెల్యేలని అక్కడ అందరిని హుకుం జారీ చేయాల్సిన అవసరం ఏంటి? వీటన్నిటి కూడా ఆలోచించుకొని సో 2029లో మళ్ళీ మీరు కానీ గెలవాలని కానీ ఉంటే ఈ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ని మోడిఫై చేసి ముఖ్యంగా కరేడు ప్రాంతంలో లేదా చెవూరు ప్రాంతంలో ఆల్రెడీ తీసుకున్న ల్యాండ్లు కూడా రీసెర్చ్ చేయండి. చెప్పాలంటే సో రామాయపట్నం పోర్టు కావాలంటే తీసుకోండి, అలాగే బీపీసీఎల్ కావాలంటే తీసుకోండి. ఆడంతా గెలుపు కూడా ఒక 500-1000 ఎకరం పోయినా మిగతా పొలం అంతా వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఒక 2-3 ఎకరాలు పోయినా మిగతా పొలం అభివృద్ధి చెందే పరిస్థితి ఉంటుంది కాబట్టి రైతులు హ్యాపీగా ఉంటారు. అక్కడ ఏదైనా వచ్చే పరిస్థితి ఉంటుంది. అలాగే ఈ మామిడి తోటలు అంటే ఈ మామిడి తోటలకు సంబంధించిన ఫ్యాక్టరీ ఏదైనా పెట్టు, దానికి 200-300 ఎకరాలు ఇస్తారు. అప్పుడు ఇంకా మామిడి రేట్లు కూడా పెరిగే పరిస్థితి ఉంటుంది. ఇది కదా అభివృద్ధి. అంటే ఎగ్జిస్టింగ్ ఎకో సిస్టమ్ని కంటిన్యూ చేస్తూ అక్కడ ఉపాధి పెంచి, ఇది కదా అభివృద్ధి. ఎగ్జిస్టింగ్ ఎకో సిస్టమ్ చంపేసి ఇంకా బినామీ చరిత్ర చెప్పాలంటే విశ్వేశ్వరరెడ్డి బ్యాక్గ్రౌండ్ వెళ్ళి చెక్ చేస్తే కంపెనీ పెట్టి మూసేసిన చరిత్రలు ఉన్నాయి. లాటిట్యూడ్ పవర్ కానీ ఇవన్నీ కూడా చూసిన విధానం, ఇవన్నీ కూడా ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా ఎప్పుడైనా ఒక కంపెనీ కార్పొరేట్ హిస్టరీ చూస్తాం, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా చూస్తాం. అసలు ఏమీ లేవు. అతను బ్యాక్గ్రౌండ్ లాబింగ్. ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తికి ఇన్ని వేల ఎకరాలు
పట్టబెట్టే విధానం అంటే ఆలోచించాలి. రైతులు కూడా ఆలోచించాలి. మీరందరూ కూడా పార్టీలు నమ్మి వేసిన పరిస్థితి. వాళ్ళ బలం మీ బలహీనత కూడా. మీ బలహీనత వాళ్ళ పార్టీల అభిమానం, వాళ్ళ బలం మీకున్న పార్టీల అభిమానమే. మీరేం చేసినా పార్టీల వారిగా ఓటేస్తారు కాబట్టి రైతులను పుల్లలు చూసినట్టు చూసే పరిస్థితి. పోరాడి తెచ్చుకున్న భూసేకరణ చట్టాన్ని కూడా మార్చిన చరిత్ర, దాన్ని అనుసరించిన జగన్మోహన్ రెడ్డి, వీళ్ళిద్దరు కలిపి రాష్ట్రాన్ని ఆయన పోతే ఈయన పోతే ఇలాంటి విధానం నడుస్తున్న ఈ పరిస్థితులలో సోదరులారా, ముఖ్యంగా రామాయపట్నం కరేడు ప్రాంత రైతులకు నేను చెప్పదలుచుకున్న, మీరందరూ కూడా భూములు ఇవ్వద్దు. ఎందుకంటే అడ్డగోలుగా అన్ని వెళ్ళిన విధానం, భూసేకరణ చట్టం లేదు, వెళ్ళిన విధానం లేదు. కాబట్టి మీరు ఎవరు కూడా భూములు ఇవ్వకుండా ఉండగలిగితే మిమ్మల్ని కాదని భూములు తీసుకునే పరిస్థితి ఉండదు. మీరందరూ కూడా ముఖ్యంగా చెప్పాలంటే ఎంత గ్రీనరీ ఏరియా కాబట్టి గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళండి, అవసరమైతే కోర్టులకు వెళ్ళండి, చట్టబద్ధంగా పనిచేయండి, ప్రజాస్వామ్యబద్ధంగా మీ నిరసన తెలియజేయండి. మీకు మేము ఉంటాం. అవసరమైతే మా పార్టీ అరవింద్ కేజ్రీవాల్ తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. అలాగే మిగతా కమ్యూనిస్ట్ పార్టీలు, జాతీయ నాయకులు కానీ, అలాగే అన్ని పక్షాలు కానీ, అన్ని రైతు సంఘాలు కానీ విజయవాడలో ఉంటాం. కాబట్టి మేమందరం కూడా మీకు అండగా ఉండే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇక్కడ రైతులు, రైతు కూలీలు, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఆప్షన్ ల్యాండీస్ ఎవరైతే ఉన్నారో, మనమంతా కూడా డెవలప్ అయి బయటకు వెళ్ళినప్పుడు మనకి ల్యాండ్లు ఉన్నాయి. ఆ ల్యాండ్ మనకి ఒక మానిటరీ హాస్పిటల్ ఉండొచ్చు, బట్ అక్కడ బతికే ప్రజలకు అది జీవనాధారం. ఆ కౌలుకి ఇచ్చే రైతులకు అది జీవనాధారం. కాబట్టి వాళ్ళని కూడా మీరు కన్సిడర్ చేసుకున్నప్పుడు బయట బయట వ్యక్తులు ఉన్నాయో, రోజు అక్కడ ల్యాండ్లు ఉన్నాయో, మీరు కూడా ఆ గ్రామాలను బట్టి, ఆ గ్రామ కూలీలను బట్టి, అక్కడ ఉన్న సన్నకారు రైతులను బట్టి మీ ల్యాండ్లు ఇచ్చే విధానం ఉండాలనేది ఆమ్ ఆద్మీ పార్టీగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.